ఇది సమ్మక్క సార్లమ్మ జాతరలో బెరంబోయిన వంశం 6వ గొట్టుకు సంబంధించింది. పోయే సమాజంలో 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు మనం చూడవచ్చు. దాంట్లో బెరంబోయిన రాజు ప్యానెల్ని మనం ఇక్కడ మొదట తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ఏనుగు ఉంటుంది. ఏనుగంటే బెరంబోయిన రాజు వంశం యొక్క పూజిత జంతువు. ఈ ఏనుగు మీద కూడా 1, 2, 3, 4, 5, 6 గీతాలు ఉంటాయి. ఇక్కడ 6వ గొట్టుని తెలియజేస్తుంది. పైన చూసుకున్నప్పుడు 6 పరగల రాజ్య సింబల్. కోయ రాజ్యాలు నడిచినప్పుడు బెరంబోయిన రాజు వంశం యొక్క 6 పరగలు రాజ్య సింబల్. ఇది నుదిటి బొట్టు అంటే నెలవంక. పూర్వకాలంలో ఇప్పుడంటే మనము ఇంగ్లీషులో తెలుగులో 1, 2, 3 అని చెప్పుకుంటున్నాం, కానీ అప్పుడు ఆ నెలవంకను బట్టే 6వ గొట్టులో పుట్టిన ఆడబిడ్డలైనా కొడుకులైనా కానీ ఆ నెలవంకని ఇక్కడ నుదుటి బొట్టు మీద పెట్టుకొని 6వ గొట్టు వంశం అని అట్లా గుర్తుపట్టేది వంశ వృక్షాలు ఆదిమ కాలంలో. ఇక్కడ 6 నిలువు బొట్లు 6వ గొట్టును తెలియజేస్తాయి. ఈ 6వ గొట్టు బెరంబోయిన వంశం అనేది కీలకం మనకి కోయ సమాజంలో. ఎందుకంటే 6వ గొట్టు బెరంబోయిన రాజు మనం ఏ పడియ గుడ్డలో చూసుకున్నా కానీ ఏనుగు మీద కనపడతాడు. మిగతా గొట్టు రాజులు మనకి గుర్రాల మీద కనపడతాడు. అంటే ఈ 6వ గొట్టు ఏనుగు బెరంబోయిన రాజు చుట్టే ఈ దేశ చరిత్ర అంతా తిరుగుతుంది. ఇక్కడ మనకి బెరంబోయిన రాజు వరందేవి ఆయన భార్య పేరు. ఆయనకు 6 బిడ్డలు, 6 కొడుకులు. అక్కడ మనకి కనిపిస్తుంది పైన 6 బిడ్డలు, 6 కొడుకులు. ఆ 6 బిడ్డల్ని ఇచ్చుకుంటేనే ఇవాళ గొట్టు గోత్రాల వ్యవస్థను తయారు చేసిండు బెరంబోయిన రాజు అని ఈ ప్యానెల్లో మనం క్లియర్గా చెప్పినాం. అక్కడ మొదట సింగళ ధర్మం, మాందేవి, దేవచంద్రావతి, దేవకనకావతి, బైరందేవి, తూల్డోకిరు 6 ఉంటారు. ఇక్కడ పెద్దమర్రి, కొమరం, మొసం, చినరాము, పెదరాము, చినరాము. ఇక్కడికి వచ్చినాక ఈదల్ పూరెల్, ఎట్టి మైసయ్య, బంగారు పాపల్, దారేల్ రాజు ఇట్లా 6 ఉంటారు. అంటే బెరంబోయిన రాజుకు 6 కొడుకులు, 6 బిడ్డలు కాబట్టి 6వ గొట్టు తీసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళి ఆదిమ సమాజంగా ఉన్న మనుషులని ఒక నాగరిక సమాజం వైపు, గొట్టు గోత్రాల వైపు, వంశవృక్షాల వైపు ఒకటే కుటుంబం వారు పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారా ఆ మానవుల మధ్యలో ఒక సంబంధం అనేది లేకుండా పోతుందనే దానిపైన మనిషికి విలువలు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, తల్లి, చెల్లి, అక్క ఈ రకంగా ఉండాలి వంశవృక్షాలు. ఆ పెళ్లిల మధ్యలో కూడా వరుసయ్య వాళ్ళు చేసుకోవాలంటే గొట్టు గోత్రాలు అవసరం అని గుర్తించి ఇక్కడ మొత్తంగా ఈయన 6వ గొట్టు తీసుకొని వాళ్ళని ఇచ్చుకుంటూ 6 అయిన నెంబర్ తీసుకున్న తర్వాత 1కి వచ్చి స్త్రీకి ఆదిశక్తిని, అండరూపానికి ఆదిశక్తి 1వ గొట్టు ఇచ్చి సూర్యచంద్రులకి 2వ గొట్టు అంటే ప్రకృతి సమతుల్యం కోసం 2వ గొట్టునిచ్చి తన మొదటి బిడ్డని 3వ గొట్టు మొదటి బిడ్డ సింగళ ధర్మాన్ని 3వ గొట్టు ఇరుమరాజుకు కాటూరుడు కాటంబోయిరాలు పుట్టిన 3 కొడుకులలో తారా మచ్చడు, తారా బొర్రోడు, తారా చిక్కడు, తారా మచ్చనికి ఇరుమరాజుకు మొదటి బిడ్డనిచ్చి పెళ్లి చేసి 3వ గొట్టిచ్చి వాళ్ళకు ఉత్తర భారతదేశంలో 36 రాజ్యాలని ఇచ్చుకుంటా వాళ్ళ పూజిత జంతువు ఎద్దును పూజించాలని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2వ బిడ్డ మాందేవిని జలాచంద్రుడికి ఇచ్చి పెళ్లి ఇచ్చి వాళ్ళకి పశ్చిమ భారతదేశంలో 24 రాజ్యాలు, వాళ్ళ పూజిత జంతువు ఖడ్గమృగం. అట్లా వాళ్ళకి 24 రాజ్యాలు, ఖడ్గమృగం 4వ గొట్టునిచ్చి 4వ గొట్టు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఉన్న తూల్ డోకిర్ని రాయబండాన్ రాజు రస్మలాదేవికి పుట్టిన 2వ కొడుకు సాంబశివ మహారాజుకి ఇచ్చి, తర్వాత దేవచంద్రావతి, దేవకనకావతి 4వ కూతురు, 5వ కూతురును కూడా అదే వంశంలో పెద్ద కొడుకు మేడరాజుకి ఇచ్చి రాయబండాని వంశంలో 5వ గొట్టులు ఇచ్చుకుంటూ తూర్పు భారతదేశంలో 23 రాజ్యాల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చివర బైరందేవి 7వ గొట్టు బారాగుద్దునికి ఇచ్చి 7వ గొట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా 3 నుంచి 7 గొట్లకు సంబంధించిన వంశవృక్షాలు రాయబండాన్ రాజు వంశంలో ఉంటాయి. ఇక్కడ ఈ కింద మనకు ఒక వ్యక్తి పుట్టల దిగబడిపోయిండు. ఇక్కడ ఒక స్తంభం మీద చేరి కూర్చొని చూస్తూ ఉంటుంది ఒక లేడీ. ఇక్కడ వడ్డెలు ఈసురుకొండ, ఈసం, మట్టికాలు, మలకం వీళ్ళు వడ్డెలు పూనెం వీళ్ళు ఈ రాజు పుట్టల దిగబడిపోతే
ఇక్కడ నీళ్లు పోసి ఆ రాజును తీసే సందర్భం కనబడుతుంది. ఇదంతా కూడా సింగళ ధర్మం యొక్క బిడ్డని మళ్ళా ఆరో కొట్టు పెదరాముకి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంలో ఈ యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి పల్లకిలో కూడా తీసుకొని పోయే సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పొడెం ఇంటి పేరు వ్యక్తి తోకబట్టి పులిని కొట్టిన సందర్భం ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ చేపలు పట్టిన సందర్భం, బంధం పక్కెమటున్న సందర్భం కనపడుతుంది. ఇక్కడ పొడెమోడు అడ్డదిడ్డ కుక్కలు తీసుకొని అడిగికి తీసుకుపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆదిశక్తికి ఆదిరాజు నీళ్ళల్లో ఉంటే ఆదిశక్తికి గాలం వేసి చేప రూపంలో ఆదిశక్తిని తీసి ఆ పెళ్లి చేసుకున్న సందర్భం ఇట్లా ఈ డోలివాడు, జలకం వడ్డే, ధూపం వడ్డే ఈ వరుసంతా కనపడుతుంది. ఇదంతా కూడా బెరంబోయిన వంశం యొక్క చరిత్రని ఇక్కడ బొమ్మల రూపంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క చరిత్ర మొత్తంగా కూడా గొట్టుగోత్రాల వ్యవస్థ, బెరంబోయిన రాజు చరిత్ర మొత్తం ఈ భారతదేశంలో ఏర్పాటు చేసిన 101 రాజ్యాల చరిత్ర గురించి ఈ యొక్క ప్యానల్ చెప్తుంది. ఇట్లనే మనము ఇక్కడ 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు వడ్డే గోత్రం పూజారీలకు సంబంధించిన దాన్ని కూడా మొత్తంగా కూడా తీసుకుంటూ ఈ కోయ రాజ్య చరిత్రని యొక్క బొమ్మల రూపంలో 7000 బొమ్మల రూపంలో మనం చెప్పడం జరిగింది. ఓకే.